శ్రీకాకుళం ఇవాళ యువబేరి కార్యక్రమం ఈ కార్యక్రమం బాగా ఆలస్యంగా జరుగుతా ఉన్నా కూడా ఎండలు కూడా ఎందుకో తీక్షణంగా ఉన్నాయి. గాలి అంతంత మాత్రంగానే ఉంది. భోజనం సమయం కూడా అయింది. అయినా ఇంటికి పోవాలని ఏ ఒక్కరు కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు ఆత్మీయతలకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా. ఇవాళ నేను ఇది మొదలు పెట్టే ముందు మీ అందరినీ నేను ఇవాళ ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఈ ప్రశ్నకు జవాబుగా అవును అయితే మాత్రం రెండు చేతులు పైకెత్తి చూపించాలి. అవును అయితే మాత్రం నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. అందరూ చదువుకుంటా ఉన్నారు, లేదా చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. మీ అందరికీ ఉద్యోగాలు కావాలా వద్దా? రెండు చేతులు పైకెత్తాలి కావాలనే వాళ్ళంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన రాష్ట్రంలో దాదాపుగా 1,42,000 ఉద్యోగాలు, 1,42,828 ఉద్యోగాలు ఉన్నట్టుగా రాష్ట్రం విభజించేటప్పుడు లెక్కలు కట్టారు. ఇలా గవర్నమెంట్లో అంతా కలిసి సీమాంధ్ర రాష్ట్రానికి 1,42,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి లెక్కలు కడితే ఇప్పటికీ దాదాపుగా 22 నెలలు అయింది. ఈ 22 నెలల కాలంగా ఇంతవరకు ఏపీపీఎస్సీ పరీక్షలు ఇంతవరకు పెట్టే కార్యక్రమం జరగల. ఎప్పుడు పెడతారో అని చెప్పి ఎదురు చూస్తా ఉన్న విద్యార్థులకు పలానా తేదీలు పెడతాము అని చెప్పి కనీసం క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఉద్యోగం కోసమని గవర్నమెంట్ ఉద్యోగాలు 1,42,000 ఉన్నాయి. కష్టపడితే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆ ఏపీపీఎస్సీ పరీక్షల కోసం గ్రామాల నుంచి నగరాలకు వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి హాస్టళ్లలో ఉంటూ పిల్లలు చదువుకుంటా ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు ఊరి దగ్గర వాళ్ళకున్న పొలాలమ్మి పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే బాగా అని చెప్పి పొలాలమ్మి పిల్లలకు డబ్బులు పంపిస్తా ఉన్నారు. ఇప్పటికీ 22 నెలలు అయిపోయింది. పిల్లలు చదువుతా ఉన్నారు. ఎప్పుడు ఏపీపీఎస్సీ పరీక్షలు పెడతారో కూడా కనీసం చెప్పను కూడా చెప్పడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సి పరీక్షలు జరిగాయి, 10,000 ఉద్యోగాలు డిఎస్సి పరీక్షలు జరిగాయి. ఇప్పటికి దాదాపుగా 14-15 నెలలు అయిపోయింది. ఇంతవరకు మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో తెలియదు. పైగా క్లస్టర్ స్కూల్స్ అని ఉన్న స్కూళ్లను తగ్గిస్తా ఉన్నారు, ఉన్న హాస్టళ్లను తగ్గిస్తా ఉన్నారు. తగ్గించి పైగా 7,000 టీచర్ ఉద్యోగాలు ఇవాళకి
ఖాళీగా 7,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా సర్ప్లస్ గా ఉన్నాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు లీక్ చేస్తా ఉంది. అంటే ఆ 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ డిఎస్సి పరీక్షలు రాసిన పిల్లల పరిస్థితి. ఇవాళ అవుట్సోర్సింగ్ లో దాదాపుగా 2 లక్షల మంది పిల్లలు బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఆ రోజు ఎన్నికలప్పుడు ఇలా పాంప్లెట్లు పంచారు. ఏ టీవీ ఆన్ చేసినా కూడా ఇంటికి వెళ్తే కనిపించేది జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట కనిపించేది. టీవీ ఆన్ చేస్తే అదే మాటలు, చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే అదే మాటలు. పైగా చెప్పేవాడు 9 ఏళ్ళు నాకు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది, అదొక మళ్ళా అరిగిపోయిన టేప్ రికార్డర్ మాదిరి మళ్ళీ ఆ మాటలు కూడా మాట్లాడేవాడు. ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించి ఆ ప్రతి ఇంటికి పాంప్లెట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా చెప్పేవాళ్ళు, అమ్మా దీని మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు చూడండి అమ్మా అని చెప్పి ఇలా చూపించారు. చూపించి దీంట్లో ఉన్న హామీలను చదివారు. అందులో ఒక హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం. ఒకవేళ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి ఒక హామీ ఉంది. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ఇచ్చిన హామీలు మాత్రం ఇలా పేపర్లుగానే మిగిలిపోయాయి. పేపర్లు తిరిగేసినప్పుడు కనిపించేటివి, ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపించేటివి. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నమాట. జాబు రావాలంటే బాబు కావాలి, జాబు ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఇలా ఒకటి కాదు, 2 కాదు, ప్రతి విషయంలోనూ అబద్ధం అయిపోయిన తర్వాత మోసం. బాబు పరిపాలనా తీరు ఇలా జరుగుతూ ఉంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు ఎందుకు పైకెత్తమని చెప్పానో తెలుసా? కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి, తాను ఏదైతే మాట చెప్పాడో ఆ మాటను నమ్మి నీకు ఓటేసింది ఎంతమంది ఉన్నారో ఆ ఓటు వేసిన వాళ్ళందరూ కూడా చేతులు పైకెత్తి నువ్వు ఎప్పుడెప్పుడు పోవాలి అని చెప్పి ఇవాళ కోరుకుంటా ఉన్నారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావాలి. మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటే, మోసం చేసి విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకుంటే వాళ్ళ ఉసురు చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది అని చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడానికి మీ చేత చేతులు పైకెత్తిచ్చినాను ఇంతకుముందు. ఇవాళ ఒకటి చెప్పాలి, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, అంగన్వాడీ వాళ్లకు జీతాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే నిర్దాక్షిణ్యంగా కొట్టించి పోలీస్ స్టేషన్లకి వేస్తాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల జాబులు ఊడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, గోపాలమిత్ర ఉద్యోగాలు పోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యారు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ గుబులుంది. ఎన్ని రోజులు మా జాబ్ ఉంటుందో, ఎప్పుడు మా ఉద్యోగం పీకుతారో తెలియదు అని చెప్పి భయంతో ఇవాళ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళంతా కూడా బతుకుతా ఉన్నారు. దాదాపుగా 2 లక్షల మంది పరిస్థితి ఇదే తీరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వీళ్ళందరితో పనున్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడు, అవుట్సోర్సింగే కాదు కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగానే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పేపర్లలో ప్రచురణ చేశారు. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతి మాట కూడా ఇవాళ ఒక నీటి మాటగా మిగిలిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం చంద్రబాబు నాయుడు గారు
కనీసం కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా వాళ్ళ ఇచ్చిన హామీని వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ హామీని నెరవేర్చే విధంగా కనీసం ఒత్తిడి తీసుకొని వస్తే కాస్తో కూస్తో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ నేను ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా అంటే ఏమిటి, ప్రత్యేక హోదా ఏ పరిస్థితుల్లో మనకి ఇచ్చారు, ప్రత్యేక హోదా మనకు ఇచ్చినందువల్ల మనకు జరిగే మేళ్ళేమిటి అన్నది క్లుప్తంగా నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. కారణం ఏమిటంటే ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పా, కానీ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఆ తర్వాత మీకే మైక్ ఇస్తాను, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్తాను. ఇవాళ నేను ఒకటే చెప్పాలి, ప్రత్యేక హోదా వల్ల మేళ్ళేమిటి అన్నది నేను ఇవాళ చెప్తా. మొట్టమొదటిగా ప్రత్యేక హోదా వల్ల రెండు ప్రధానమైన మేళ్ళు జరుగుతాయి. ఒక మేలు ఏమిటి అనంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తా ఉన్న వనరుల్లో గ్రాంట్ కాంపోనెంట్ పెరుగుతుంది. గ్రాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే వనరులు కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వవలసిన అవసరం లేని నిధులు. దానివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికైతే 90% నిధులు కేంద్రం నుంచి వచ్చేటివి గ్రాంట్గా వస్తాయి, 10% నిధులు మాత్రమే కేంద్రం నుంచి వచ్చేటివి లోన్గా కేంద్రానికి వెనక్కి తిరిగి ఇవ్వాలి. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే ఆ కేంద్రానికి నుంచి వచ్చే నిధుల్లో గ్రాంట్ రూపంలో వచ్చే నిధులు కేవలం 30% మాత్రమే, లోన్లు 70%గా వస్తాయి. అంటే 70% నిధులు కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ 10%, ఎక్కడ 70% కేంద్రానికి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మనమంతా కూడా ఆలోచన చేయాలి. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఒక మేలు ఇది జరిగితే, రెండవ మేలు మనందరికీ సంబంధించిన మేలు. ఆ మేలు ఏమిటి అనంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే పారిశ్రామికంగా ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి విపరీతమైన ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఆ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే. ఇవాళ మన దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి పారిశ్రామిక రాయితీలు దొరికాయి. మరి ఏ ఇతర రాష్ట్రాలకి ఇటువంటి రాయితీలు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో పరిశ్రమ కన్నా ఎవరైనా పెడితే వాళ్ళెవరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, వాళ్ళెవరూ కూడా కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, వాళ్ళెవరూ కూడా ఎక్సైజ్ డ్యూటీలు కట్టాల్సిన పనుల, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఆ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేస్తారో ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళకు వెనక్కి ఇస్తారు. ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలు పెడితే ఆ పరిశ్రమలకు 20 ఏళ్ల పాటు 50%కే కరెంటు సప్లై చేస్తారు. ఇటువంటి రాయితీలు ఒక్క ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో మాత్రమే ఇటువంటి రాయితీలు ఉంటాయి. ఇటువంటి రాయితీలు ఉంటే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని మాత్రం నేను చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తను తీసుకొచ్చేందుకు ఎక్కడికెక్కడికో పోవాల్సిన పనుల, సింగపూర్ తిరగాల్సిన పనుల, చైనా తిరగాల్సిన పనుల, చలిగా ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డావోస్కు వెళ్ళి స్విట్జర్లాండ్కు వెళ్లాల్సిన పని కూడా లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరు ఎక్కడికి పోవాల్సిన పనుల, మన రాష్ట్రంలో డబ్బులు పెట్టగలిగిన ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త అవుతాడు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. పక్క దేశాల నుంచి ఉన్న వాళ్ళంతా కూడా మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడతారు. లక్షల కోట్లు వాళ్ళు పెట్టుబడులు తీసుకొని వస్తారు. ఆ లక్షల కోట్లు పెట్టుబడులు వాళ్ళు తీసుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదు వాళ్ళు తీసుకొచ్చేది. ఆ రాయితీలు ఉంటే వాళ్ళ రాయితీలను చూసి తీసుకొస్తారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. అర్థమైనా తెలియనట్టు నటిస్తా ఉన్నాడు. ఆ రాయితీలుంటే లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తాయి.
లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తే లక్షల ఉద్యోగాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ప్రత్యేక హోదా గన మన రాష్ట్రాలకు వస్తే పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మనం పేపర్ వెళ్ళి పరిశ్రమలకు అప్లికేషన్ పెడితే నో వేకెన్సీ బోర్డులు కనిపించావు. మనకు ప్రత్యేక హోదా గన మనకు గన ఇస్తే ఇక్కడ జాబులు ఉన్నాయి, అప్లై చేసుకోండి అన్న బోర్డులు కనిపిస్తాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం అయితే ప్రత్యేక హోదా కలిగితేనే ఈ వసతులన్నీ మనకు వస్తాయి. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఏం జరుగుతా ఉంది అన్నది ఒక్కసారి గమనిస్తే, ప్రత్యేక హోదా ఇచ్చిన ఒక్కసారి మనం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే, ఇదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఒక చిన్న ఉదాహరణకు నేను చెప్తా. ఇదే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం మనమంతా కూడా చూసాం. ఉత్తరాఖండ్ అన్న దేశం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రం. ఉత్తరాఖండ్లో ఈ రకమైన పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం వల్ల అక్కడ ఒకేసారి ఉద్యోగ అవకాశాలు 490% పెరిగినట్టుగా బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన ఆర్టికల్ను మనమంతా కూడా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు జరిగే మేల్లేమిటి అని చెప్పి వాళ్ళంతా కూడా పేపర్లలో రాస్తే మనం తెలుసుకుంటా ఉన్న విషయాలు కూడా. ఇవాళ నేను ఒకటి చెప్పాలి, ప్రత్యేక హోదా మనకు ఎటువంటి పరిస్థితిలో ఇచ్చారు అంటే కారణం, ఆ రోజు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తా ఉన్నప్పుడు మీకు ఇష్టం లేకపోయినా కూడా రాష్ట్రాన్ని విభజిస్తా ఉన్నాము కాబట్టి ఆ రాష్ట్రం నుంచి హైదరాబాద్ అన్న నగరం తీసేస్తా ఉన్నాం. హైదరాబాద్ అన్న నగరం లేదు కాబట్టి మీకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నామని చెప్పి ఆ రోజు గొప్పగా చెప్పారు. ఆ రోజు పార్లమెంట్లో ఆ రోజు ఒకటి చెప్పాలి, ఇవాళ హైదరాబాద్ మనకు ఎందుకంత ముఖ్యము అని. ఇవాళ చదువు అయిపోయిన తర్వాత, డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత ఏ పిల్లాడైనా కూడా ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు అని అంటే అది హైదరాబాద్ నగరానికి వెళ్తాడు ఉద్యోగం కోసం. ఇవాళ చదువు అయిపోయిన తర్వాత ఆ బీటెక్ కంప్యూటర్సో, ఆ ఈసీఈనో, ఎంసీఏనో, ఈ కంప్యూటర్స్ చదువులు చదివిన ప్రతి పిల్లాడు ఎక్కడికి పోతాడు అని అంటే హైదరాబాద్కే పోతాడు నేరుగా ఉద్యోగం కోసం అని చెప్పి. ఇవాళ ఐటీ పరిశ్రమలన్నీ కూడా హైదరాబాద్లో దాదాపుగా 95% ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో హైదరాబాద్ నగరంలోనే 70% రాష్ట్రంలో ఉన్న మొత్తం పరిశ్రమలన్నీ కూడా 70% పరిశ్రమలు హైదరాబాద్ చుట్టూనే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఏ ఒక్కరు ఎత్తుక్కోవాలనుకున్నా వాళ్ళు నేరుగా పోయేది హైదరాబాద్ కోసమే. అటువంటి హైదరాబాద్ నగరం మన నుంచి వేరవుతా ఉంది అన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు పార్లమెంటులో అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కలిసి ఒక్కటైపోయి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు ఇద్దరు కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఆ రోజు ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు సీమాంధ్రకు ఇస్తా ఉన్నాము అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు. రాజ్యసభలో ప్రధానమంత్రి ఆ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఇదే బీజేపీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు సరిపో, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని అంటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళంతా కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు అధికార పక్షం, ప్రతిపక్షాలు ఇద్దరు కలిసి ఒక్కటై ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువులా చీల్చారు ప్రత్యేక హోదా అంటూ హామీ ఇస్తూ. ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటప్పుడేమో ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లోనూ చెప్పారు, ఈ మాదిరిగా నరేంద్ర మోడీ గారు అయితే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇలా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. తిరుపతిలో నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడును పక్కన పెట్టుకొని ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు. ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత
ప్రత్యేక హోదా గురించి ఇవాళ అడిగితే పరిస్థితి ఏమిటి అంటే మాకు తెలియదు, మేము ఇవ్వాలా, ఓహో ఇది కొత్త విషయమా అన్నట్టుగా మనమేదో చెవుల్లో పూలు పెట్టుకున్నట్టుగా మన వైపు తిరిగి చూస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, మనమంతా కూడా యువకులం, రాజకీయాలలో మనం చూసేది విశ్వసనీయత కోసం చూస్తాం. ఒక నాయకుడి నోట్లో నుంచి ఒక మాట వస్తే, ఆ రాజకీయాలలో ఆ నాయకుడి నోట్లో నుంచి ఆ మాట వస్తే ఆ మాట ఆ నాయకుడు నెరవేరుస్తాడు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తాం. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, అటువంటి నమ్మకంతో విశ్వసనీయతతో ఎదురు చూస్తూ ఉంటాం రాజకీయ నాయకుల వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు. అటువంటిది ఒక పార్లమెంటులో ఇచ్చిన మాటకే ఇవాళ గతి లేకపోతే ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి నేను గట్టిగా కూడా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. నేను ఇక్కడ రాజకీయ నాయకులు విశ్వసనీయతకు లేదు అని చెప్పి ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్న తీరును చూసినప్పుడు చదువుకున్న పిల్లాడు, చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తా ఉన్న ప్రతి పిల్లాడు కూడా రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితిలోకి రాకుండా పోవడానికి కారణం ఇటువంటి వాళ్ళు చేస్తా ఉన్న తీరును చూసే. ఇవాళ నేను ఇటువంటి పరిస్థితుల్లో మనకు ప్రత్యేక హోదా ఇచ్చారు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చి ఇటువంటి మేళ్ళు మనకు జరుగుతాయి అని చెప్పి మనమంతా కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోగా ప్రత్యేక హోదా మీద రకరకాల అబద్ధాలు ఇవాళ చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే ప్రత్యేక హోదా గన కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాము అని గన చంద్రబాబు నాయుడు గారికి గన చెబితే ప్రత్యేక హోదా అన్నది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం, ప్రత్యేక హోదా వల్ల విపరీతమైన మేళ్లు జరుగుతాయి, ప్రత్యేక హోదా వల్ల విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి, ప్రత్యేక హోదా వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా మైకు పట్టుకొని విశాఖపట్నంలో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి ఆ పెద్ద మీటింగ్లో అందరినీ పిలిచి దేశంలో ఉన్న వాళ్ళను దేశంలో ఉన్న వాళ్ళను, రాష్ట్రంలో ఉన్న వాళ్ళను, బయట దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఇది గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వల్లే జరిగింది అని చెప్పి చెప్పుకొచ్చేవాళ్ళు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు ఏమిటి అని అంటే ప్రత్యేక హోదా ఒక వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్నా మనకేం తేడా పడదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా లేకపోయినా కూడా మన రాష్ట్రం 11.77% గ్రోత్ రేట్తో దేశం కన్నా ముందంజలో ఉంది, మనం విపరీతంగా ముందంజలో ఉన్నాం అని చెప్పి ఇటువంటి మాటలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వకపోగా వీటి మీద ఎన్నెన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలుసా? ఒక అబద్ధం చెప్తారు, ప్రత్యేక హోదా అన్నది ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక అబద్ధం ఆడారు. అసలు వాస్తవం చెప్పాలనంటే ఫైనాన్స్ కమిషన్ అన్నది ప్రత్యేక హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అన్న అంశం మీద నిర్ణయం తీసుకునే అధికారం ఫైనాన్స్ కమిషన్కు లేదు. ఫైనాన్స్ కమిషన్ డీల్ చేసే విషయాలు ఏమిటి అని అంటే రాష్ట్రాలకు సంబంధించి ట్యాక్స్ రూపేణా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఏదైతే కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్స్ రూపేణా వచ్చే వనరులను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలో అన్న అంశం మీద ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ నాన్ ప్లాన్ గ్రాంట్స్ మీద, లోన్స్ మీద పాలసీ డెసిషన్స్ ఎలా ఉండాలి అన్న అంశాల మీద ఫైనాన్స్ కమిషన్ డీల్ చేస్తుంది. కానీ ఫైనాన్స్ కమిషన్ ఈ విషయాలు డీల్ చేయదు. ప్రత్యేక హోదా ఇవ్వాలనా ఇవ్వకూడదా అన్న అంశాలకు ఫైనాన్స్ కమిషన్కు సంబంధమే లేదు. ఇంకొక అబద్ధం కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు తక్కువ ఇస్తారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే అన్నారు, ఆ మాట అంటూనే అన్నాడు, కోడలు మగపిల్లాడిని కంటాను అని అంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు. దాన్ని వక్రీకరిస్తూ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు తక్కువ ఇస్తారు అన్న అంశాన్ని వక్రీకరిస్తూ నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కూడా అడుగుతూ చెప్పండి, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అన్న అంశం మీద ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు.
ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న అంశం మీద ఇంతకు ముందు ప్లాన్లో పెట్టిన ఇంతకు ముందు ప్లాన్ అవుట్లే చూస్తారు, ఈ సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ బడ్జెట్ చూస్తారు. వాటి ఆధారంగా ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు డబ్బులు ఇస్తారు. ఒక ఫార్ములా అంటూ లేదు. ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా చూసాం. నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రచారానికి అక్కడ వెళ్ళారు ప్రధానమంత్రి హోదాగా. అక్కడికి వెళ్ళి జమ్మూ కాశ్మీర్కు 70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, 1,25,00,000 పాపులేషన్ జనాభా ఉన్న జమ్మూ కాశ్మీర్కే నరేంద్ర మోడీ గారు ఎన్నికల వేళకు వెళ్ళి 70,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తే 5 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రానికి ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలైన ప్యాకేజ్ ఇచ్చేదానికి ఎవరడ్డు తగులుతా ఉన్నారు అని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఇంకా వాళ్ళ అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అసలు ప్రత్యేక హోదా అన్నది సమిసిపోయిన అంశం, ప్రత్యేక హోదా అన్నది ఇవాళ లేదు ఏ రాష్ట్రానికి అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే విషయం మీద పార్లమెంటులో మా ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్లో మంత్రికి ఉద్దేశించి లేఖ రాశాడు. అయ్యా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలుగా ఉన్నాయో ఆ ప్రత్యేక హోదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు మీరు కొనసాగిస్తున్నారా లేదా అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు మంత్రులకు లేఖ రాశారు పార్లమెంట్లో. అదే పార్లమెంట్ సాక్షిగా ఆ మంత్రి నుంచి అన్స్టార్డ్ క్వశ్చన్ కింద రిప్లై వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారికి. ఆ రిప్లై ఏమిటంటే, దేర్ ఇస్ నో ప్రపోజల్ టు విత్డ్రా ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు ప్రత్యేక హోదా కొనసాగిస్తా ఉన్నాము అని చెప్పి రాతపూర్వకంగా అదే మంత్రులు పార్లమెంట్ సాక్షిగా రాతపూర్వకంగా అన్స్టార్డ్ క్వశ్చన్కి ఇచ్చిన లేఖ. మరి ఈ లేఖ ఉన్నప్పుడు ఏ రకంగా అబద్ధాలు ఆడగలుగుతారు? ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక హోదా రాష్ట్రంలో సమిసిపోయిన అంశం అని చెప్పి ఎలా చెప్పగలుగుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరోవైపున ఇంకొకటి కూడా చెప్పాలి. ఇంతవరకు ప్రత్యేక హోదా అన్నది ఎక్కడిచ్చినా కూడా, ప్రత్యేక హోదా అన్నది ఎవరిచ్చినా కూడా, ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఎవరికి ఉంది అని అంటే అది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఎన్డీసీ అంటారు. అంటే ఎన్డీసీకి చైర్మన్ ఎవరు అని అంటే దానికి ప్రధానమంత్రి చైర్మన్. ఎన్డీసీ అయినా ప్రధానమంత్రి చైర్మన్, ఎన్డీసీని నడిపించే ప్లానింగ్ కమిషన్కి అయినా ప్రధానమంత్రి చైర్మన్. ఇవాళ ప్లానింగ్ కమిషన్ తీసేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. ఆ నీతి ఆయోగ్ అయినా కూడా ప్రధానమంత్రి చైర్మన్, క్యాబినెట్ కైనా కూడా చైర్మన్ ప్రధానమంత్రి. మరి వీటికి అన్నిటికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అయితే మరి ప్రధానమంత్రి ఇవ్వాలి అని అనుకుంటే, క్యాబినెట్ ఇవ్వాలి అని అనుకుంటే అడ్డు తగిలేదు ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఆ రోజు ప్రత్యేక హోదా అన్నది మనకు ఏదైతే పార్లమెంటులో ఆ రోజు ఇస్తాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఆ రోజు మార్చి 2 నాడున కేంద్ర కేబినెట్ కలిసి ఆ రోజు ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. ఆ లేఖ ఇది మార్చి 2వ తారీఖున ఈ ఆదేశాలు జారీ చేశారు. The cabinet further directed the planning commission to implement the decision of to grant special category status for a period of 5 years to the successor state of Andhra Pradesh comprising 13 districts. అంటే ఆ రోజు మార్చి 2వ తారీఖున రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆ రోజు కేంద్ర కేబినెట్ కూర్చొని కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి మార్చి 2వ తారీఖున 2014 నుంచి ఇవాళకి లెక్కేస్తే 22 నెలలు అయిపోయింది. 22 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా ఈ లేఖకు అతి లేదు గతి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఇవన్నీ ప్రశ్నిస్తూ ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా నిలదీస్తూ మీరు ఇవ్వకపోతే ప్రత్యేక హోదా మీకు ఒక నెల పాటు నేను గడువిస్తున్నాను, ప్రత్యేక హోదాగా మీరు ఇవ్వకపోతే మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటామని చెప్పి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ అల్టిమేటం ఇవ్వడు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కొట్లాడే ధైర్యం లేదు. ఎందుకు లేదు, ఎందుకు అల్టిమేటం ఇవ్వడు అని అంటే దానికి కారణం మనం అంతా కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ కరప్షన్ అన్నది ఏ స్థాయిలో ఉందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ నుంచి ఇసుక పోతా ఉంది నేరుగా విశాఖపట్నానికి. ఇసుక ఇంతకు ముందు రేట్ ఎంత, ఇవాళ ఇల్లు కట్టుకునే వారికి ఇసుక ఏ రేటుకు దొరుకుతా ఉంది అని చెప్పి నేను చెప్పాల్సిన పనిలా. ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఏకంగా ఇక్కడ నుంచి మంత్రులు, బలమైన ఎమ్మెల్యేలు ఈ మాఫియాను నడిపిస్తా ఉన్నారు. నాకింత, ఎమ్మెల్యేకు మంత్రికి ఇంత, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రికి ఇంత అని చెప్పి పంచుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక మాఫియా జరుగుతూ ఉంది, లిక్కర్ మాఫియా, మద్యం మాఫియా జరుగుతూ ఉంది. మద్యంలో ఇవాళ కల్తీ మద్యం సప్లై చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దగ్గరుండి. గ్రామంలోనూ ఇవాళ ఆక్షన్లు పెట్టి బెల్ట్ షాపులు తీస్తామన్నోళ్ళు ఇవాళ ఆక్షన్లు పెట్టి బెల్ట్ షాపులు అక్కడే గ్రామంలో పెట్టి ఇవాళ బెల్ట్ షాపులు పెంచిచ్చి ఇవాళ లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవాళ ఇసుక మాఫియా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇవాళ మద్యం మాఫియా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. విజయవాడలో మనం అంతా కూడా చూసాం. సెక్స్ మనీ, సెక్స్ రాకెట్, కాల్ మనీ రాకెట్ కూడా ముఖ్యమంత్రి అధీనంలోనే జరుగుతూ ఉందని కూడా చూసాం. ఇవాళ ప్రతిదీ కూడా స్కామే. బొగ్గు దగ్గర నుంచి ఇసుక దాకా స్కామే. ఇసుక దగ్గర నుంచి మద్యం దాకా స్కామే. మద్యం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా కూడా స్కామే. జీవో 22 అని చెప్పి తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు అవసరం లేకపోయినా కూడా రేట్లు పెంచి మరి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి కాంట్రాక్టర్కు సగమో నాకు సగమో అని చెప్పి ముఖ్యమంత్రి డబ్బులు పంచుకునే అన్యాయమైన పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం దిగజారిపోయింది. ఇవాళ ప్రతి విషయంలోనూ స్కాము, ప్రతి విషయంలోనూ కరప్షన్. ఇంతింత కరప్షన్లు చేసిన డబ్బులతో చంద్రబాబు నాయుడు గారు ఈ బ్లాక్ మనీతో ఈ లంచం తీసుకున్న ఈ డబ్బులతో ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 5 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపి ఆ లంచం బ్యాగుల్లో పెట్టుకొని డబ్బులు ఇస్తూ దొరికిపోయిన సంగతి, వీడియో టేపులతో, ఆడియో టేపులతో దొరికిపోయిన సంగతి మనమంతా కూడా చూసాం. ఆ నల్లధనంతో దొరికిపోయిన ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడేందుకు అగసాట్లు పడతా ఉన్నాడు, నానా తిప్పలు పడతా ఉన్నాడు. ఆ అగసాట్లు పడతా ఉన్న చంద్రబాబు నాయుడు, నానా తిప్పలు పడతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రులను ప్రత్యేక హోదా కోసం వెనక్కి తీసుకుంటా అని చెప్పే దమ్ము, ధైర్యం ఈ చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ దమ్ము, ధైర్యము లేక తన స్వార్థం కోసం 5 కోట్ల మంది ప్రజల జీవితాలను ఇవాళ తాకట్టు పెట్టాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గట్టిగా నిలదీస్తూ ఈ ప్రశ్నలన్నీ మీరు అడగండి. మీ స్వార్థం కోసం మీరు మీకు లంచాల కేసుల నుంచి బయటపడేందుకోసం మా జీవితాలతో చెలగాటలాడడం నేరం, అన్యాయం కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ గట్టిగా అడగండి. ఇవాళ ప్రత్యేక హోదా కలిగిన పరిస్థితులు, ప్రత్యేక హోదా కలిగిన అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. నేను ఇవాళ ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా అంశం మీద ప్రతి ఒక్కళ్ళం కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఈ పూర్తి అవగాహన మనం పెంచుకుంటేనే రేపొద్దున మనం కేంద్ర మంత్రులనైనా సరే, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారినైనా సరే గట్టిగా నిలదీసే పరిస్థితి వస్తుంది. ఇలా మనం గట్టిగా నిలదీస్తేనే మనకు న్యాయం జరుగుతుందన్నది మనం మర్చిపోకూడదు. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, మనమంతా కూడా ప్రత్యేక హోదా సంపాదించాలని అంటే ఇది కేవలం ఒక జగన్ వల్ల సాధ్యమయ్యేది కాదు. జగన్కు తోడుగా మీ అందరి అండదండలు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అన్నది
మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలనంటే ఎవరైనా కూడా చేయాల్సిందల్లా ఏమీ లేదు. కంప్యూటర్ తీసుకొని కంప్యూటర్లోకి వెళ్ళి కంప్యూటర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్టేటస్ అని కొడితే అన్ని రకాల వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. ప్రత్యేక హోదా గురించి పూర్తిగా అవగాహన అన్నది ఆ వెబ్సైట్స్ లేకపోతే మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. అదే మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లేకపోయినా కూడా మీకు పూర్తి అవగాహన ఇచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఈ వెబ్సైట్లలో ఈ లింక్స్ పెడతారు. ఈ లింకులు పెట్టడమే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే లింక్స్ పెట్టడమే కాకుండా మీకు కూడా మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ మాదిరిగా పాంఫ్లెట్ కూడా 2 పేజీల పాంఫ్లెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే ఈ విషయాల మీద అబద్ధాలు చెప్పి ఈ విషయాల మీద మోసం చేసి ఈ విషయాల మీద తన నైజాన్ని మళ్ళీ నిరూపించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనకు అవగాహన పెరిగితే మనం వీళ్ళందరినీ గట్టిగా నిలదీసే